ఒకసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించినాయి. హిందూ పండుగలపై వివక్ష ఎందుకు? కేటీఆర్కు అమ్మవారి దయతోనే జ్ఞానోదయం. బీజేపీ వస్తే స్వర్ణ దేవాలయంగా భాగ్యలక్ష్మి గుడి. బోనాల సాక్షిగా అధికార విపక్షాలపై బండి కన్నెర్ర అని చెప్పేసి మనం ఇక్కడ వార్త వస్తూ ఉన్నాము. పాతబస్తీ బోనాల ఉత్సవాల వేదికగా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూ సమాజం దేవాలయాల పట్ల ఆ రెండు పార్టీలు కేవలం ఓటు బ్యాంకు సంతుష్టీకరణ రాజకీయాలకే పరిమితమయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. హిందువుల పక్షాన వారి సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తితే తనపై ఉద్దేశపూర్వకంగా మతతత్వవాది అని ముద్ర వేస్తున్నారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపులో పక్షపాతం. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వాలు నిర్వహణలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. పండుగకు కేవలం నామమాత్రపు నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటున్నాయని విమర్శించారు. రాజధాని నగరంలో వేలాది ఆలయాలు ఉన్నప్పటికీ వాటి అభివృద్ధికి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చిల్లి గవ్వ కూడా విదల్చడం లేదన్నారు. రంజాన్ మాసంలో ఇచ్చే నిధులతో పోలిస్తే హిందూ పండుగల పట్ల ప్రభుత్వాలు ఎందుకు వివక్ష చూపుతున్నాయో స్పష్టమవుతుందని ఆయన మండిపడ్డారు. లాల్ దర్వాజా బోనాల సాక్షిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తాను చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నప్పుడు కేటీఆర్ నానా యాగే చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే కేటీఆర్ అమ్మవారి దర్శనం కోసం రావడం చూస్తుంటే భాగ్యలక్ష్మి అమ్మవారి కృపతోనే ఆయనకు పూర్తి స్థాయిలో జ్ఞానోదయం కలిగినట్లయిందని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ సైతం లాల్ దర్వాజా ఆలయ అభివృద్ధికి 20 కోట్లు కేటాయిస్తామని గొప్పలు చెప్పి ఆ హామీని గాలికి వదిలేశారని విమర్శించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్ తమ ప్రభుత్వం ఏర్పడితే పాత బస్తీలో బోనాల ఉత్సవాలను కనీవిని ఎరగని రీతిలో ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. చార్మినార్ వద్ద కొలువై ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ తరహాలో అత్యద్భుతంగా తీర్చిదిద్దామని ప్రకటించారు. పాత బస్తీలో నివసించే హిందువులు సైతం ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారని, అలాంటప్పుడు ఆ ఆదాయంతో ఇక్కడి ఆలయాలను అభివృద్ధి చేస్తే తప్పేమిటని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువున మోసం చేస్తుందని కేంద్ర మంత్రి ఆరోపించారు. హైడ్రాలో కేవలం 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది యువత ఫిజికల్ టెస్టుకు బారులు తీరడమే రాష్ట్రంలో ఉన్న తీవ్రమైన నిరుద్యోగ సమస్యకు నిలవద్దామని విశ్లేషించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాటను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు 2,500 వృద్ధాప్య పింఛన్ల పెంపు తదితర ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఏర్పడిందని, తక్షణమే ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోజ్గార్ మేళాల ద్వారా ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలు కల్పించామని బండి సంజయ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది కథ. హిందూ పండుగలన్నా హిందూ ఆలయాలన్నా ప్రభుత్వాలకు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు అంత నిర్లక్ష్యం, వివక్ష ఎందుకు? ఇతర మతస్థుల పండుగలకేమో నిధులు కేటాయిస్తారు మంచిగానే, మరి హిందూపుల పండుగ వచ్చినప్పుడు నిధులు ఎందుకు కేటాయించారు? అన్ని గొప్పలు చెప్తారు, ఓటు బ్యాంక్ రాజకీయం కోసం అన్నీ చేస్తారు, మరి తీరా గెలిచాక మీరు చేసేది ఏంటిది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే గతంలో నేను చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే అప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి కేటీఆర్ నా మీద చాలా దారుణంగా మాట్లాడిండు, చాలా అంటే ఆగమాగం చేసిండు. మరి ఇప్పుడు అదే కేటీఆర్ పోయి అక్కడ దర్శించుకున్నాడు అంటే అమ్మవారి దయతోనే జ్ఞానోదయమైంది కేటీఆర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ప్రతి ఇంటా త్రివర్ణం, హర్ ఘర్ తిరంగాలో భాగస్వాములు కండి, స్వతంత్ర వేడుకలకు దేశం సిద్ధం. ప్రధాని నరేంద్ర మోడీ వందే మాతరం 150 ఏళ్ల కాల సందర్భంగా ఈసారి ప్రత్యేక కార్యక్రమాలు. సో మళ్ళొకసారి ప్రతి ఇంట కూడా త్రివర్ణ పతాకం ఎగరేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఇది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇలాంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి. హర్ ఘర్ తిరంగా అంటే ఇండిపెండెన్స్ నాడు ప్రతి ఇంటి మీద కూడా ప్రతి ఇంటి పైన కూడా
త్రివర్ణ పతాకం ఎగరాలి, జెండా ఎగరేయాలని చెప్పేసి ఒక నిన్నది. అంటే దేశభక్తిని పెంపొందించే విషయం లక్ష్యంగా ఇదంతా చేస్తూ ఉన్నారు. రష్యాపై సుంకాలు విధిస్తే చమురు ధరలు బగ్గుమంటాయి, అమెరికాకి భారత్ ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మాజీ దౌత్యవేత్త కేపీ ఫేబియన్ చెప్తా ఉన్నారు. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి. రాజమహేంద్రవరం ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక కిమ్స్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్. పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలింపు. ప్రియాంక మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇది మెడికో ప్రియాంక చనిపోవడం జరిగింది. మరి దారుణమైనటువంటి విషయం మెడికో ప్రియాంక చనిపోవడం. పాపం ఆమె ఒక కారు అక్కడ ఆగి పక్కన నిల్చుండే ఒక కారు వచ్చి ఆమెను చాలా బలంగా ఢీకొట్టింది. చాలా బలంగా ఢీకొట్టింది. మరి ఆ కారులో ఉన్న వాళ్ళు అంత స్పీడ్తో ఎందుకున్నారు? మరి డ్రింక్ చేసి ఆ టైంలో ఆమెను అలా చేశారో తెలియదు. కానీ ఆమె నిల్చున్న ఆమె మీదకి వెళ్ళి ఆమె ఆ కారు మొత్తం కూడా పైకి వెళ్ళి మొత్తం దూసుకెళ్ళింది. అయితే చాలా సీరియస్ ఉండడంతో ఆ రాజమండ్రి నుండి ఆమెను హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె చనిపోవడం జరిగింది. 3-4 రోజులు ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడింది. లాస్ట్కు చనిపోవడం జరిగింది. ఒక్కసారి ఆమె మృతితో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం అయితే కనిపిస్తూ ఉంది. ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థి త్వరలో డాక్టర్ కూడా అయ్యేటువంటి ఒక విద్యార్థిని ఈ విధంగా కావడం అంటే ఇప్పుడు ఇది ఎవరిని నిందించాలి? అంత స్పీడ్తో ఆ టైంలో రావాల్సిన అవసరం ఏముంది? మరి పోలీస్ శాఖ ఎన్నో ఫైళ్ళు వేస్తూ ఉంది. మరి ఫైళ్ళు వేసినప్పటికీ కూడా ఇది అంతిమంగా ఎప్పుడు ఆగిపోతుంది? డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ఇట్లా హిట్ అండ్ రన్ చేయడము, అంత హెవీ స్పీడ్తో పోయినప్పటికి కూడా ఫైల్ వేస్తూ ఉన్నారు. మరి ఫైల్ వేసినప్పటికి కూడా మళ్ళీ వెళ్తూ ఉన్నారు కదా. మరి దానికి శాశ్వత పరిష్కారం ఎక్కడ? ఇట్లా ఎంతమంది ప్రియాంకలు బలి కావాలి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నడిపే వాళ్ళ వల్ల, లేదంటే కావాలనే హోర్స్ స్పీడ్ వెళ్ళే వారి వల్ల ఇంకెంతమంది ప్రియాంకలు బలి కావాలి? గాంధీ ఆసుపత్రికి పంపించారు.